మరణంబులో నాకు చిరజీవమెవ్వారు, మరణంబునకై గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమసేనలు ఉండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాతో చెప్పండి, ఓ జీవాధిపతి, ఈ మరణమును కొట్టివేయు ప్రార్థన ఆలకించి మృతినిచ్చి నీ జీవముతో వ్యక్తిగతముగా మమ్ములను, మీరు మాకిచ్చిన సంఘమును, మీరు మాకిచ్చిన కుటుంబమును జీవము జీవాభివృద్ధితో నడిపించుమని యేసు నామమున సమర్పించున్నాము. ఆమేన్. చాపబడిన దేవుని చేతుల క్రిందకు ఆశీర్వాదము పొందడానికి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాస ఆరంభము నుండి ఈ మాసాంతము వరకు, అనగా ఈ నెల చివరి వరకు ప్రభువు చాపిన తన చేతుల క్రింద ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదములు ఆశ్రయించిన వారికి, ఆనుకున్న వారికి ఆయన అనుగ్రహించి క్షేమాభివృద్ధినిచ్చి తన రాకకు సిద్ధపరచి రాకడలో ఆయత్తపరచుకొనుగాక. ఆమేన్. నవంబర్ నెలలో యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సుమారు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అన్ని కాలములలో అన్ని లోకములలో ఉన్న మానవులు వారి ఆత్మల నిమిత్తమై పాప శాప మరణాదులను భరించి నరక శిక్షను భరించి వాటి నుంచి విడుదల ఇచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళుతూ నేను మరలా వస్తాను అని చెప్పారు. ఎందుకు వస్తారు అనంటే, ఒకసారి ఆయన మన దగ్గరకు వచ్చారు, ఇంకొకసారి ఆయన మనలను ఆయన దగ్గరకి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అశాశ్వతమైన ఈ భూ సంబంధమైన జీవితంలో మన బ్రతుకులు బాగు చేయడానికి ఆయన ఒక మారు వచ్చారు. శాశ్వతమైన మోక్ష సంబంధమైన జీవితాన్ని ఆయన మనకివ్వడానికి, మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మరలా వస్తున్నారు. ఎవరైనా యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని ఆయన అడుగుజాడల్లోకి, ఆయన పట్టులోకి వస్తే, అనగా ఆయన వారిగా మార్చబడిన తర్వాత, వారు ఏ మిషన్ వారైనా, ఏ శాఖ వారైనా, ఏ ఆత్మీయ అంతస్తు కలిగిన వారైనా, వారి గురి ఒకటై ఉంటుంది. ఏమిటనంటే మోక్షము చేరడము. ఒకసారి యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని ఆయనే మోక్ష మార్గము అని తెలుసుకున్న తర్వాత, అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా మేమెప్పుడు మోక్షానికి వెళ్ళిపోతాము, ఆయన ఎప్పుడు వస్తారో, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ భూ సంబంధమైన జీవితము,
భూలోకములో ఉండే పరిస్థితులు, రాబోయే కాలములో జరగబోయే విపత్కరమైన సంఘటనలు, ఇంకా మన మానవ జీవితంలో ఉండే అనేకమైన దౌర్బల్యములు, దుర్భరత, ఇటువంటి అన్నిటినీ తెలుసుకొని ఇవేమీ లేని లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తారు. అందుకే మన ఆత్మీయ జనకులైన దేవదాసయ్య గారు మనం నిత్యము కలవరించేటట్లుగా మరణాత అని నేర్పించారు. యేసు ప్రభువులోకి వచ్చిన వారు ఎవరైనా కూడా, ఆయన గురించి తెలుసుకున్న వారు ఎవరైనా కూడా, వారు వచ్చిన దినము నుండి అక్కడకు చేరే వరకు ఏమని చెప్తూ ఏ పాట పాడుతూ ఉండాలి అని అంటే, మరణాత మరణాత, ప్రభువైన యేసు త్వరగా రండి, నన్ను తీసుకొని వెళ్ళిపోండి. గనుక ఇటువంటి గురి కలిగి విశ్వాస జనసంఘము మరణాత స్మరణ చేయుచు ఈ లోకములో కొనసాగుతూ ఉంది. ఈ సంఘము ఈ లోకము నుండి ఆనంద దేశమునకు, రమ్యమైన దేశము అని రాశారు కొన్ని చోట్ల, ఆనంద దేశము అని రాశారు కొన్ని చోట్ల, మోక్ష లోకము అని రాశారు కొన్ని చోట్ల. ఇలాగున అనేకమైన పేర్లు ఉన్నాయి. గనుక ఈ లోకము నుండి మోక్షలోకమునకు మనము చేసే ప్రయాణమే విశ్వాస ప్రయాణము, రాకడ ప్రయాణము. విశ్వాస ప్రయాణము, రాకడ ప్రయాణము. మనం నడిచి వెళుతున్న దారి విశ్వాస ప్రయాణం, మన గురి రాకడ, లేకపోతే మధ్యాకాశములో వస్తున్న ప్రభువులో ఏకమవ్వడం. కనుక విశ్వాస ప్రయాణము, రాకడ ప్రయాణము. ఈ ప్రయాణములో మనము తొట్టిల్లిపోకుండా, మన జీవితాలు తిరగబడకుండా, పడిపోకుండా, మునిగిపోకుండా, పాడైపోకుండా, చెడిపోకుండా, చెదరిపోకుండా ఉండే నిమిత్తము నాలుగు ప్రక్కల లేదా మనలను అందులో భద్రపరచే కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆయన ఇచ్చారు. ఒకటి కుటుంబము అనే ఏర్పాటు. కుటుంబము అనే ఏర్పాటు. ఈ కుటుంబము అనే చట్రంలో, ఈ కుటుంబము అనే ఈ యొక్క ప్రత్యేకమైన కాపుదల కలిగిన గుహలో, ఈ కుటుంబము అనే ఈ దాగుచోట్లలో మనం ఎప్పుడైతే ఉంటామో, లోక సంబంధమైన జీవితము, శరీర సంబంధమైన జీవితములో మనకు ఎటువంటి కల్మషం అంటకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. రెండవది సంఘము అనే ఏర్పాటు. సంఘము అనే ఏర్పాటు. సంఘము అనే ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాటుల్లో మనం ఎప్పుడైతే లోపల ఉంటామో, వెళ్ళిపోకుండా, చెడిపోకుండా, చెదిరిపోకుండా ఉంటామో, భక్తి సంబంధమైన జీవితము పాడు కాకుండా ఉంటుంది. భక్తి సంబంధమైన జీవితము పాడు కాకుండా ఉంటుంది. మూడవది సన్నిధి. దైవ సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, మనము దైవ సన్నిధిలో ఎప్పుడైతే దాచబడతామో, దాగి ఉంటామో, అందులో ఎప్పుడైతే మనము ఇమిడి ఉంటామో, క్రీస్తు ప్రభు యొక్క స్వరూప స్వభావాలు మనలో చెదరిపోకుండా ఉంటాయి. లేదా రాకడ గురి అనేది చెదిరిపోకుండా ఉంటుంది. రాకడ సిద్ధబాటు అనేది చెదిరిపోకుండా ఉంటుంది. గనుక ఈ భూలోకములో ఉన్న
ఈ సంఘములో నుండి లేక భూలోక జీవనములో నుండి మహిమ జీవనములోనికి, మానవ జీవనములో నుండి మహిమ జీవనములోనికి, అశాశ్వతమైన ఈ జీవితములో నుండి శాశ్వతమైన జీవితములోనికి, భూ సంబంధమైన జీవితములో నుండి మోక్ష సంబంధమైన జీవితములోనికి, క్షయమైన ఈ జీవితములో నుండి అక్షయమైన జీవితములోకి మనము ప్రయాణం చేస్తూ వెళుతున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని దృష్టాంతము దేవదాసయ్య గారు చెప్పారు. ఈదరి ఆదరి, ఈదరి ఆదరి. ఈదరి అనంటే భూలోకము, ఆదరి అనంటే మోక్షలోకము. పరలోకము అనొచ్చులేండి, అయినా నేను మోక్షలోకము అని అంటున్నాను. ఈదరి అనంటే భూలోకము, ఆదరి అనంటే మోక్షలోకము. ఈ ప్రయాణములో ఈ మధ్యలో ఉన్నదే ఈ నీరు. యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఒక దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశంలో సముద్రం యొక్క చిన్ని చిన్ని పాయలు పెద్ద పెద్ద సరస్సులుగా ఉంటాయి. అందువల్ల చిన్ని చిన్ని సముద్రాలు ఈ దరి నుంచి ఆ దరికి చేరేవాళ్ళు. ఉదాహరణకి మీరు బాపట్లలో చూసే సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళలేరు. చీరాల్లో చూసే సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళలేరు. విశాఖపట్నంలో చూసే సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళలేరు. కొన్ని పాయలు ఉంటాయి. మీరు మద్రాసు వెళుతుంటే సముద్రం పాయలు వస్తాయి. చిన్ని పాయలు, పెద్ద సరస్సుగా ఉంటుంది. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళొచ్చు. అలాగున ఈ దరి నుంచి ఆ దరికి ఆయన ఒక దోణిలో తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ ప్రయాణము చేస్తున్న యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఉన్న దోణి మీద, ఒకటి దోణి, రెండవది ఆయన శిష్యులు, మూడవది ఆయన. ఒకటి దోణి, ఒక క్లోజెట్ అంటారు. అంటే ఒక మనిషిని తనలో ఉంచుకోగలిగిన ఒక ఏర్పాటు ఏంటంటే దోణి. ఇందా నేను మీకు చెప్పాను కదండి, కుటుంబము, సంఘము, సన్నిధి. కనుక దోణి, అందులో యేసుని ఎరిగిన వారు ఆయన శిష్యులు. మూడవది ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఈ మూడిటి మీదకే మొదలయ్యింది దాడి. దోణి మీద దాడి, శిష్యుల మీద దాడి, యేసు ప్రభువారి మీద దాడి. దోణి మీద నీళ్ల దాడి, శిష్యుల మీద తుఫాను దాడి, యేసు ప్రభువారి మీద శిష్యుల దాడి. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన మీద దాడి చేశారు. ఏంట్రా దాడి చేస్తున్నావేంటి నా మీద అని అంటారు చూసారా, అలా దాడి చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఒకవేళ కుటుంబం అయితే, వ్యక్తిగతమైన జీవితమైనా ఒక కుటుంబమైనా అయితే, ఏ కుటుంబములో ప్రభువు ఉన్నారో, ఏ కుటుంబములో ప్రభువు నెరిగిన వారు ఉన్నారో, ఏ కుటుంబము ప్రభువును కలిగిన కుటుంబమై ఉన్నదో ఆ కుటుంబము మీదే, ఆ కుటుంబము మీదే, ఆ కుటుంబము మీదే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? దాడి. మిగతా దోణెల మీద అంటే యేసు ప్రభువారు కానీ ఆయన్ని కలిగిన వారు కానీ ఆ దోణె లాంటి దోణె లాంటి అటువంటి దోణి ఏర్పాట్లు లేని వారి మీద కానీ తుఫాను లేక గాలి, సముద్రము ఎందుకు దాడి చేయట్లేదు అని అంటే దేవుని శక్తి ప్రభావములు వెల్లడి చేయడానికి, దేవుని శక్తి ప్రభావములు వెల్లడి చేయబడడానికి మిగతా వారి దగ్గర అవకాశము లేదు.
దోణి మీద దాడి, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే దోణి మీద దాడి మొదలవ్వగానే వాళ్ళే దోణిని తిరగేసుకొని చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. మాకెందుకండి ఈ కష్టాలు? నిరీక్షణ లేదు వారికి. మా దేవుడు మాతో ఉంటారు, మమ్ములను ఒడ్డుకు చేరుస్తారు అనే నిరీక్షణ వారికి కుదరదు గనుక వారి మీద ఒకవేళ వారు మునిగితే ఒకసారే శాశ్వతంగా మునిగిపోతారు. లోకులు చాలా నెమ్మదిగా ఉన్నది అని అంటారట. ఏమంటారండి? యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి అని పాటలు పాడుతుంటే ఏమైందండి? యేసు ప్రభు ఎక్కడొచ్చాడు? అంతా బాగానే ఉందిగా, ఎప్పటి నుంచో ఇలాగే ఉంది, ఇప్పటికీ ఇలాగే ఉంది అని అంటారు. కాబట్టి నెమ్మదిగా ఉందనుకుంటారట. హఠాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగున వచ్చునో వారికి కూడా ఏమి సంభవించును? నాశనము తటస్థించును అని తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆ దోణెల మీద దాడి జరగదు, నో డౌట్. జరిగితే ఒకసారి జరుగుతుంది, ఇక వాళ్ళు పర్మనెంట్గా మునిగిపోతారు. ఈ దోణెల మీదకి ఎందుకు వస్తుంది అనంటే దేవుని యొక్క శక్తి ప్రభావములు వెల్లడి చేయబడాలి. ఈ స్వస్తి కార్యక్రమము దేవుని శక్తిని తెలుసుకోవడానికి, ఆదివారపు ఆరాధన దేవునికి మన భక్తిని వెల్లడి చేయడానికంటే ఆరాధించడానికి, సన్నిధి కార్యక్రమము దేవుని దగ్గర యుక్తి నేర్చుకోవడానికి, మర్మము తెలుసుకోవడానికి. కిటుకు విడగొట్టుదువు తెలుసునా? దేవుని దగ్గర తెలుసుకుంటే తప్ప ఏ మర్మము కూడా ఈ లోకములో మనకు తెలియనే, ఏ కిటుకును కూడా మనం విడగొట్టలేం. కనుక స్వస్తి కార్యక్రమములోనేమో దేవుని శక్తి, ఆదివారమేమో విశ్వాసుల యొక్క భక్తి, సన్నిధిలోనేమో దేవుని యుక్తి. కనుక ఈరోజు ఆయా విధముల చేత కుటుంబం అనే దోణిలో ఉండి అలల చేత కొట్టబడుతున్న వారలారా. ఈ అలలు అనంటే సందేహాలు, ఈ అలలు అనంటే శ్రమలు, ఈ అలలు అనంటే లోకములో ఉండే దేవుని నెరుగని జనాంగము, భక్తిహీన జనాంగము. ఈ అలలు అనంటే అనేకమైన ఇబ్బందులు, లేక రోగాలు, అప్పులు. చక్కగా రాశారు దేవదాసయ్య గారు. ఇబ్బందులు, రోగములు, సిబ్బంది వలె శ్రమలు, అబ్బో భూకంపములు, మబ్బు వంటి దురితములు, తబిబ్బు చేసిన గాని ఏమి చేస్తాయి? అవి నాశనం చెయ్యవు, కానీ ఏం చేస్తాయి? ఊపేస్తాయి అటు ఇటు. తబిబ్బు చేసిన గాని, అబ్బో భూకంపములు. భూకంపం వచ్చినప్పుడు ఏమవుద్దండి? అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఊగిపోతాం. నిలవడానికి నిలకడ ఉండదు. ఎక్కడ మునిగిపోతామో, ఎక్కడ పడిపోతామో తెలియదు. ఇవన్నీ కలిసి భయంకరముగా మన జీవితాల్ని గందరగోళం చేసినా కానీ తప్పు తలంచుట హాని గానా చేసి కొనరాదు ఆపార్థము. ఏ కారణాన్ని బట్టి అయినా మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పుగా ఆలోచించొద్దు. చాలా చక్కని చిన్న మాట తేడా. మరియ గారు వచ్చే నెలలో ధ్యానం చేసుకుంటాం. మరియ గారు ఇది ఎలా జరుగును అని అడిగింది.
జకర్యా గారు ఇది ఎలాగూ తెలియను అని అడిగాడు. మరియ గారు ఏమని అడిగారండి? ఇది ఎలాగూ జరుగును అని అడిగింది. అంటే తెలుసుకోవడానికి అడిగింది. ఇది ఎలా జరుగుతుందయ్యా, నేను పురుషుని ఎరుగని దాననే, ఎలా సాధ్యము నేను గర్భము ధరించడానికి అని అంటే వివరం చెప్పారు. ఇది ఎలా తెలియను, ఇది ఎలాగూ తెలియను, బిడ్డలు పుట్టడానికి అవకాశము కలిగిన మార్గాలు మా వృద్ధాప్యములో ఏమీ లేవు గనుక ఇది ఎలా తెలుస్తుంది? సరే, ఇంకంతకంటే ఎక్కువ చెప్పలేను కానీ వృద్ధాప్యము అనే ఆటంకము ఏనండి, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి జకర్యా గారిలో, ఎలిజబెత్ గారిలో. ఒక చిన్ని ఆటంకాన్ని చూసి అవిశ్వాసాన్ని పొందాడు. ఎవరు? జకర్యా. చిన్ని ఆటంకాన్ని బట్టి, అవిశ్వాసములోకి వెళ్ళడాన్ని బట్టి ఏంటయ్యానంటే, ఆయన వృద్ధుడు, ఆయన భార్య వృద్ధురాలు, బిడ్డల్ని కనడానికి మానవ రీతిలో అసాధ్యం. ఎన్నో మంచి అంశాలు ఉన్నాయి. భక్తి కలిగిన వారు, నీతిమంతులు, దేవుని ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నారు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు, ధూపం వేస్తున్నారంటే ఒక విధంగా ప్రార్థనలు సమర్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గబ్రియేలు దూత యొక్క దర్శనాన్ని కూడా పొందారు. మనం ఎన్ని తిప్పలబడినా, రోజు పగలు రాత్రి తలకిందులుగా కొట్టుకులాడుతున్నా ఆ ప్రభు దర్శనం దొరకట్లేదు. మరి గబ్రియేలు దూత గారు ఆయనే చెప్పారు, నేను దేవుని సమ్ముఖమందు నిలవడు గబ్రియేలు దూతను అని. దేవుని దగ్గరే దివారాత్రులు ఉండే దేవదూత గారిని కూడా చూడగలిగే అంతటి గొప్పతనం ఎవరికి ఉంది? జకర్యా గారికి ఉంది. కానీ చిన్న లోపం, ఆ చిన్న లోపాన్ని చూసుకొని అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. జకర్యాకి అవిశ్వాసాన్ని బట్టి మోగతనం వచ్చింది. అన్ని విషయాలలో బాగున్నా ఏదో ఒక దానిని, లోకములో ఉన్న ఏదో ఒక ఇబ్బందిని చూసి అవిశ్వాసంలోకి జారిపోతే రాకడ మోగతనం వస్తుంది అని అన్నారు దేవదాసయ్య గారు. ఏం మోగతనం అండి? ఏమి రాకడోనండి, ఆయన వస్తే మనం వెళ్ళగలమంటారా అండి? అప్పుడే ఎందుకు రావాలండి ఆయన వచ్చేయాలని ఎందుకు అంటున్నారు? మాకు భయం వేస్తుందండి, మరణాతాన్ని చెప్పాలంటే భయం వేస్తుందండి, మేము ఇంకా రెడీ అవ్వలేదండి. ఇదంతా ఏంటి? అందుకని అసలు మరణాత్ చెప్పడం మానేశామండి మేము. రాకడ మోగతనం. ఏ మోగతనం ఇది? రాకడ మోగతనం. కాబట్టి ఎన్ని విషయాలలో ఎన్ని ప్రతికూలతలు కనబడుతున్నా అపార్థము చేయుట హాని, తప్పు తలంచుట హాని. కనుక ఇక్కడ గమనిస్తే తప్పు తలంచుట హాని అని అన్నారు గనక తప్పుగా తలంచుకోవద్దు. ఎప్పుడు తప్పుగా తలంచుకోవద్దు? మరి నావని డోంగ్రీ అంటారు అనుకుంటా, తెలుసా? నావ, మీ కుటుంబం అనే నావ ఊగిపోతున్నప్పుడు, అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు, గాలేమో శిష్యుల మీదకి వచ్చింది, నీళ్ళేమో ధోనిలోకి వచ్చాయి. గాలి ఎవరి మీదకి వచ్చిందండి? శిష్యుల మీదకి వచ్చింది. నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ధోనిలోకి వచ్చాయి. అలాగే లోకమేమో నీ ఇంట్లోకి వస్తుంది, నిన్ను భయపెట్టే సాతానేమో నిన్ను గలిబిలి చేసేస్తుంది. కుటుంబములోనైనా ఇలాగే కావచ్చు, సంఘములోనైనా ఇలాగే కావచ్చు, సన్నిధిలోనైనా ఇలాగే కావచ్చు. కుటుంబములో ఇలాగే అవుతుంది. చాలాసార్లు కొన్ని సందర్భాలలో లోకములో ఉండే ఆయా విషయాలు కుటుంబములోకి ప్రవేశించే సరికి కుటుంబములో ఉన్న పరిస్థితులు ఏమైపోతున్నాయనంటే అల్లకల్లోలమైపోతున్నాయి.
సాతాను దాన్ని ఆధారం చేసుకొని, లోకము లోపలికి వచ్చింది గనుక సాతాను ఆ లోకాన్ని ఆధారం చేసుకొని మన కుటుంబాన్ని అని ఊపేస్తుంది. మీరు సముద్రము ఉండే పట్టణాల దగ్గరికి వెళితే రాత్రి కాలంలో మీరు కిటికీ తలుపులు కానీ లేక మెయిన్ తలుపులు కానీ మీరు తలుపు మూసిన తర్వాత తీస్తే ముయ్ అని శబ్దం వినబడతా ఉంటుంది. ముయ్ అని సముద్రపు ఒడ్డున ఉంటే మీకు అర్థమవుతుంటుంది. అలాగున ఆ యొక్క శిష్యులైన వారిని, ధోనిలో ఉన్న వారిని అలాగున భయపెట్టేస్తుంది. ఏమిటది? సాతాను. ఏమిటి మా పరిస్థితి? ఇక్కడ కుటుంబములో పరిస్థితులను, కుటుంబములో ప్రవేశించిన లోకాన్ని ఆధారం చేసుకొని సాతాను మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగతమైన బ్రతుకులలో ఏం సృష్టిస్తుందని అనంటే గలిబిలి. గలిబిలి గలిబిలి ఎంత గలిబిలి అనంటే చచ్చిపోతామేమో అంత గలిబిలి. ఎవరో చెప్పారండి ఇదిలా అయితే మంచిది కాదు అని, గలిబిలి. డాక్టర్ చెప్పారండి ఇలాగా ఉంటే మంచిది కాదని, గలిబిలి. కాబట్టి ఈ గలిబిలి కుటుంబములో ఉన్నప్పుడు ఆ ధోనిలో రెండు అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మనుష్యులు. ఒకళ్ళేమో నిశ్చింతగా ఉన్నవారు, ఒకరేమో నిశ్చింతగా ఉన్నవారు, ఇంకొకళ్ళేమో నిరాశలోకి వెళ్ళి ప్రభువును ఆశ్రయించిన వారు. ఒకరేమో నిశ్చింతగా ఉన్నారు, నిశ్చింతగా భారములన్నీ వేయనోచుని భయుడానై యోన్నానులే ఓ యేసునాథా నిర్భయుడానై. నిశ్చింతగా ఉన్న ఆయన యేసు ప్రభువారు, దేవుని వాగ్దానాన్ని కలిగిన వారైన, దేవుని ఆత్మని కలిగిన వారు, సమస్తమును ఎరిగిన వారు గనుక ఆయన నిశ్చింతగా ఉన్నారు. ఎవరు నిశ్చింతగా ఉండగలరు? ఎవరు నిశ్చింతగా ఉండగలరు అంటే ఎవరైతే దేవుని ఆత్మని వారిలో కలిగిన వారై ఉన్నారో, ఎవరైతే దేవుని ఆత్మని వారిలో కలిగిన వారై ఉన్నారో, ఎవరైతే దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పులను ఎరిగిన వారై ఉన్నారో వారు ఎలా ఉంటారండి? నిశ్చింతగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవదాసయ్య గారు అయితే ఇదే కీర్తనని ఇలా రాశారు పాటలోకి. పరమాదేవుండేనా పక్షమయ్యుండగా నరుడేమీ చేయగలడు. ఆ పరమాజనకుండేనా పట్టయ్యుండగా పాప పరుడేమీ చేయగలడు. ఆ పరమాజనకుండేనా పట్టయ్యుండగా పాప పరుడేమీ చేయగలడు. రోడ్డు మీద వెళ్తా పిల్లలు కాలుతో తన్నుకుంటా వెళ్తారు ఇలాగా, దాన్ని దీన్ని.
విశ్వాసి ఈ పాట పాడుకుంటూ అడ్డు వచ్చిన వాటిని అలా కాలుతో తన్నుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏ పాట పాడుకుంటూ? రక్షకుండేనా పక్షమై యుండగా శిక్షించు వాడెవ్వాడు, నన్ను రక్షించు ప్రభువేనా శిక్ష పొందగా నన్ను భక్షించు వాడెవ్వాడు. ఈ వచనము, ఈ పాట అంతా అలాగే ఉంటుంది. కాబట్టి కుటుంబములోనికి ఆ గలిబిలి రావడానికి కారణం ఏంటంటే నీళ్లు ప్రవేశించినాయి. అపవాది దాన్ని ఆధారం చేసుకొని గలిబిలి గందరగోళాన్ని కలుగు చేస్తున్నారు. సంఘములోకి ఎందుకు వస్తుంది గలిబిలి? సంఘములోకి ఎందుకు వస్తుంది గలిబిలి అంటే సంఘం అనే ధోనిలో కూడా ఏమొచ్చింది? లోకముతోని సంఘము కూడా, లోకముతోని సంఘము కూడా ఏకమాయెను మీ చేతును, ఏకమాయెను ఏమీ చేతును త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము. క్రీస్తు ప్రభు యొక్క మాదిరి తొలగిపోయి దుర్బోధలు దైవ సంబంధమైన నీతి తొలగిపోయి మానవ నీతి సంఘములో ఏర్పడుతుంది గనక అందువలన సంఘం అనే ధోని ఏమవుతుంది? గలిబిలైపోతుంది. సంఘములో పరిశుద్ధాత్మ తండ్రి ఉంటారు, కానీ బహిరంగానికి సంఘాన్ని నడిపించడానికి నాయకులో సేవకులో ఉంటారు. వీరిని ఆధారము చేసుకొని లోకములో ఉన్న విషయాలన్నీ ఇందులోకి చేరేసరికి వీటిని ఆధారం చేసుకొని సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే తైతక్కలాడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథములో జ్ఞాని సొలొమోను చెప్తున్నారు ఏమనంటే, బండ మీద సర్పము జాడ నాకు అర్థము కావడం లేదు అని. బండ అంటే సంఘములో అపవాది ఎలా పనిచేస్తున్నాడు అనేది చెప్పలేకున్నాం. అందరూ చెప్పేది భక్తే, అందరూ భక్తే చెప్తున్నారు, అందరూ భక్తి గురించే తిప్పలు. వాటిని ఆధారం చేసుకొని వాడు ఎలా పనిచేస్తున్నాడా అనంటే చాకచక్యంగా పనిచేస్తున్నాడు. ఏమి లేదండి, ఈ సంఘం అనే ధోనిలో ఉన్న గలిబిలి ఆగిపోవాలనంటే ఒకటే మాదిరి, యేసు మాదిరి. ఏ మాదిరి అండి? యేసు మాదిరి. యేసు మాదిరిని మించిన మాదిరికి ఎక్కడా లేదు గనక యేసు మాదిరిలో ఉంటే సంఘం అనే ధోనిలో ఉన్న గలిబిలి ఏమైపోద్ది? ఆగిపోద్ది. పురుషోత్తం చౌదరి గారు రాస్తున్నారు, పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసీటునటు కోటబడిదో బలుడనైగా యములతో నిదే. క్షమయును స్నేహము ప్రభు కడ నేర్చిన శత్రువులిక భువి లేరన్నా. క్షమయును స్నేహం ప్రభు కడ నేర్చిన శత్రువులిక భువి లేరన్నా. సమదృష్టి జగజనుల గనుంగును, సమదృష్టి జగజనుల గనుంగును సత్క్రైస్తవులకు సాధన మనద, సత్క్రైస్తవులకు మనసానందము. క్షమాపణ, స్నేహము, ప్రేమ
ఈ ఆయుధాలన్నీ నీ దగ్గర ఉంటే ఈ లోకంలో శత్రువులే ఉండరు, నీవందరినీ సమానంగా చూడగలవు. ఇదే సత్క్రైస్తవులకి ఒక సాధనము. సత్క్రైస్తవులకి, మంచి క్రైస్తవులకి ఇదొక సాధనము. సంఘమనే దోణిలో గలిబిలి వచ్చింది గనక సన్నిధి అనే దోణిలో కూడా గలిబిలి అయిపోతుంది. సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నా సంఘములో ఉన్న గలిబిలి కనబడుతూ ఉంటుంది. సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నా సంఘములో ఉన్న గలిబిలి కనబడుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో నన్ను ఒకళ్ళిద్దరు వచ్చి అడిగితే ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే, లోకవశం వద్దు, అహరోను వశం వద్దు, ఏ మనిషి వశము వద్దు. వశము అంటే వాళ్ళ స్వాధీనం. ఆత్మవశములోకి వెళ్ళి ప్రభు ఏం చూపిస్తున్నారో చూడండి. ఆత్మవశములోకి వెళ్ళి ప్రభు ఏం చూపిస్తున్నారో చూడండి, అలా చేయండి. ఇప్పుడు ఇవన్నీ గందరగోళాలు, ఈ గలిబిళ్ళన్నీ మన మనసులో నుంచి ఎగిరిపోవాలంటే మనం ఎవరి వశంలోకి వెళ్ళాలి? ఆత్మవశములోకి. అక్కడ యేసు ప్రభు వారి శిష్యులు ఏమీ చేయలేక, చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి ఇక ఏమీ చేయలేక ఆయన వశములోకి వెళ్ళినట్లుగా అప్పగించుకున్నారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఇక నీవు తప్ప మాకేమీ ఎవ్వరూ చేయలేరు. ఎటు చూచినా మార్గములే మోసము చేయు హీనా శత్రు వర్గములే, ఎటు బోవాలయును నేనెరుగాని కటకాటాయని ఏడ్వా ఘన మోక్ష మార్గంబు లేనిపోని మార్గంబు లెన్నోయుండా జ్ఞానోపదేశంబు. మానుగా అమ్మకి నాన్నకి పడకపోతే, అమ్మ చెప్పే మార్గము నాన్నకి నచ్చక మీ అమ్మ చెప్పేదంతా తప్పురా అంటాడు. నాన్న చెప్పే మార్గము అమ్మకి నచ్చక మీ నాన్న చెప్పేదంతా అంతే, మునిగిపోతారు జాగ్రత్త అని అంటారు. లేనిపోని మార్గంబు లెన్నోయుండా జ్ఞానోపదేశంబు మనుగా జేయుచువానిని ఖండించి నేనే మార్గంబన్న నిజమైన మార్గంబు. ఎవరి వైపు చూడాలయ్యా? యేసు వైపు చూడాలి. నేనే మార్గమని చెప్పిన నిజమైన మార్గంబు. దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని వినే అలవాటు పోయింది గనుక, ఆయన చెప్పే మాటలు బుర్రకెక్కట్లేదు కాబట్టి, లేక వింటలేదు కాబట్టి, లోకపు మాటలన్నీ కూడా ఈ సంఘం అనే ధోనిలోనికో, నాయకుల్లోనికో, సంఘాలలోనికో చేరిని గనక ఇప్పుడు సంఘము ఏమవుతుందండి? దీన్ని ఆధారం చేసుకొని ఊపేస్తుంది సంఘాన్ని. ఒకటే పరిష్కారం, యేసు మాదిరి. నిశ్చింతగా కూర్చున్నారు. ఎవరి వైపు చూస్తూ? దేవుని వైపు చూస్తూ, తండ్రి వైపు చూస్తూ. నన్ను ఈ లోకానికి పంపించిన వాడు నన్ను నీళ్ళల్లో ముంచేస్తాడా? ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చి పంపించిన ఆయన నీళ్ళల్లో ముంచేస్తాడా? ముంచడు కదా. నన్నెందుకు ముంచేస్తాడు ఆయన? నన్ను ముంచేడు ఆయన. నన్ను ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించారు. ఆయన ఉద్దేశం నెరవేరే దాకా ఆయనను చెయ్యి విడిచిపెట్టడు. ఈ ధీమా ఎవరిలో కనబడుతుంది? యేసుక్రీస్తు వారిలో. అందుకే నిశ్చింతగా పడుకొని నిద్రపోతున్నాడు ఆయన. శిష్యులకి భీమా లేదు.
బీమా అంటే పాలసీ లేదు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకోవాలా. వాళ్ళు యేసు ప్రభువులో వారి జీవితాల్ని ఇన్సూర్ చేసుకోలేదు, ఎన్షూర్ చేసుకోలేదు, అంటే దాచుకోలేదు. అందువలన వారు ఏం చేస్తున్నారయ్యా అనంటే వారు బెదిరిపోతున్నారు. బీమా లేదు గనక ధీమా లేదు. బీమా పాలసీలు కట్టించుకున్న వాళ్ళకి చెప్పండి ఈ మాట, మా పాస్టర్ గారు చెప్పారని. యేసు ప్రభు వారిలో వారి జీవితాలను వారు భద్రపరచుకోవడానికి వారి మనస్సులను వారు రెడీ చేసుకోలేకపోయారు. అందువలన ధీమా లేకుండా పోయింది. కానీ ఆశ్రయించారు, ఆనుకున్నారు. పోతే పోయింది, తిప్పలబడితే తిప్పలబడ్డారండి. కడకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఎట్టి చీకులు నన్ను చుట్టుకొనను, నిన్నే పట్టుకొను వాలిమ్ము ధ్వంసానికి. యేసుక్రీస్తు వారిని ఆశ్రయించారు గనుక, ఇక ఏమీ చేయలేని పరిస్థితి కనుక ఆనుకున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి కనుక జ్ఞాపకం ఉంచుకోండి సుమా. మన ఇంట్లోనైనా, మన ఒంట్లోనైనా, మన సంఘములోనైనా, సన్నిధిలోనైనా, సేవలోనైనా, ఎక్కడైనా ఏమీ చేయలేని పరిస్థితులు వస్తే ఖచ్చితంగా అప్పుడు ఎవరి మీద అనుకుంటాం? మనం ఆయన మీద అనుకుంటాం. అప్పుడు ఆనుకున్నారు ఆయన. మమ్మల్ని రక్షించలేవా అంటే కొంతమంది సువార్థికులేమో మేము నశించిపోతున్నాం చింత లేదా అని అడిగారని, కొంతమంది ఏమని రాశారంటే మేము నశించిపోతున్నాము రక్షించుము అని. ఇక ఎవరి మీద పెట్టారు భారం? నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు, నీవే స్థాపించితివి, నీవే కనబడియదవు, నీవే స్థాపించితివి, నీవే వాక్కిచ్చెదవు, నీవే స్థాపించితివి, నీవే మాట్లాడెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా బైబిలు మిషను నీవే బయలుపరచి ఉన్నావు, బైబిలు మిషను నీవే బయలుపరచి ఉన్నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఎప్పుడైతే ఆశ్రయించారో, ఆనుకున్నారో ఒక చక్కని విషయం బయలుపడింది. ఈయన ఎలాంటి వాడో, ఈయన ఎటువంటి వాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఈయన ఎటువంటి వాడో, ఈయన ఎలాంటి వాడో, మనుషులు ఎంత గొప్పోళ్ళో మనం తెలుసుకునే కంటే దేవుడు ఎంత గొప్పోడో తెలుసుకుంటే మనం ఏం చేస్తాం? ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. జాగ్రత్త సుమా. దేవుడు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్లో ఉన్నవారులారా, బైబిల్ మిషన్ వారి దగ్గర దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం ఇదే. దేవుని వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. ఎంత పరిస్థితులు వచ్చినా సరే దేవుని వైపే చూడాలి. అలా దేవుని వైపు చూశారు, నెమ్మదిగా ఆవలి ఒడ్డుకు చేరారు. దేవుని వైపు చూస్తూ నవంబర్ నెలంతా కూడా దాటి వెళ్ళిపోవచ్చు. ఎన్ని తుఫానులు వచ్చినా, కుటుంబములో గలిబిలు వచ్చినా, సంసారములో గలిబిలు వచ్చినా, ఆరోగ్య విషయములో గలిబిలు వచ్చినా, ఇతర విషయాల్లో గలిబిలు వచ్చినా, సంఘములో గలిబిలు వచ్చినా, నీ చుట్టూనున్న సమాజంలో గలిబిలు వచ్చినా, కరోనా అనే దానికి అందరూ ఇలా వణికిపోతున్న మరలా రెండోసారి వస్తుందంట సెకండ్ వేవ్ అంటే రెండో గాలి, రెండో అల. ఒకసారి అల వచ్చింది, మొత్తం లాక్కెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు రెండో అల వస్తుందంట డిసెంబర్ నెలలో. ఇటువంటివి ఎన్ని వచ్చినా ఆయన వైపు చూస్తూ ఉంటే, నిన్ను దలచిన నాడే నీటంగలియునో కీడు, నన్ను దలచిన నాడే
నా వెల్లన్ పాడు. ఆయన ఎలా తలంచుకోవాలో చెప్పారు. నిన్న రేపటి దినము నేడు నీవు నాకు ఉన్న తోడు. నిన్న మొన్న అటు మొన్న మనం చేసుకున్న ప్రార్థనలకి దేవుడు ఎలా నెరవేర్పించారో జ్ఞాపకం చేసుకొని, నిన్న రేపటి దినము నేడు నీవు నాకు ఉన్న తోడు, సన్నుతి కీర్తనలు పాడు, కొన్న మేళ్ళు సమకూడు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని, దేవా నీకు స్తోత్రమయ్యా, నాతో ఉన్నావు, నన్ను విడిచిపెట్టావు, నన్ను ఎడబాయవు, నీవు నాతో ఉంటావు, నన్ను నడిపిస్తావు అని ఆయన స్తుతిస్తూ ఉంటే ఇంకా 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 మేళ్ళేమవుతాయండి? సమకూడతాయి. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాసాంతము వరకు, ఈ జీవితాంతం వరకు ఇటువంటి అనుభవముతో పరిశుద్ధాత్మ తండ్రి మనలను ఆయన బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ ధోనిలోను, సన్నిధి ధోనిలోను భద్రపరచి భాగ్యములిచ్చి ఆయనలో ఏకమయ్యేంత వరకు, ఈ నెల చివరి వరకు, ఈ మానవ జీవితం చివరి వరకు నడిపించి అన్ని విషయముల్లో క్షేమాభివృద్ధినిచ్చి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. తండ్రి, కొద్ది మాటలు మా అనుభవములో సంపూర్ణముగా నిజముగా స్థిరపరచుమని యేసునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభువా, ఈ దినమందు మీరు మాకిచ్చిన ఈ నియమితమైన కార్యమును బట్టి, మీరు నియమించిన కార్యము ద్వారా మీరు నియమించిన మేళ్ళు పొందుటకు ఇక్కడకు నీ ఆత్మ ద్వారా మీరు నడిపించుకున్నారు. మీకు స్తోత్రములయ్యా. శరీర సంబంధమైన జీవితములో నీ శక్తి ప్రభావములు వెల్లడి చేయడానికి స్వస్తి కార్యక్రమము, మేము మిమ్ములను ఆరాధించడానికి ఆదివార కార్యక్రమము, మీ సహవాసములో వర్ధిల్లడానికి సన్నిధి కార్యక్రమాన్ని మీరు మాకు నియమించారు. మీ నియమిత కార్యాలు మేము జరిగించుకోవడానికి వీలునిచ్చిన తండ్రి, ప్రభువా, ఈ దినము ఎవరెవరికి ఏ మేళ్ళు సమకూర్చుటకు మీరు నిర్ణయించారో, నియమింపబడిన మీ ద్వారా నియమింపబడిన ఈ యొక్క కార్యక్రమములో పాలు పొందిన వారికి మీరు నిర్ణయించిన వాటిని నియమితముగా అందించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మమ్మల్ని ఆశీర్వదించుటకు మీరు చాపిన మీ చేతులను ఆశ్రయించి మీ చేతుల క్రిందకు వచ్చామయ్యా. రాబోయే నెలంతా కూడా ఈ ఆశీర్వాదకరమైన హస్తములు దినము క్షణము మా అందరి మీద పొడిగింపబడి ఉండాలయ్యా. దేవా, వ్యక్తిగతముగా మా మీద, మీరు మాకిచ్చిన కుటుంబం మీద, ఇండ్ల మీద, అలాగుననే మా వస్తువులు వాహనముల మీద, ఆర్థిక జీవనము మీద, ఆహార పానీయముల మీద, ఆరోగ్య వ్యవస్థ మీద చాపి ఉంచబడాలయ్యా. తండ్రి, మీరు చాపిన మీ హస్తములు, మీరు మాకిచ్చిన పొలములైనా, పశువులైనా, వ్యాపారములైనా, రెక్కల కష్టమైన, బిడ్డల చదువులైనా, సంఘములైనా, సేవ అయినా, వాటి మీద కూడా చాపబడి ఉంచాలయ్యా. దేవా, అలాగే మేము నివసిస్తున్న ప్రాంతములు, పల్లెలు, వీధులు, గ్రామాలు, పట్టణాల మీద కూడా, ప్రాంతాల మీద కూడా ఈ దినమున మీరు చాపిన మీ హస్తములు చాపబడి ఉండాలయ్యా. మీ హస్తముల క్రిందకి మేమును, మా కలిగిన వారందరూ
కలిగినవన్నీ సమకూర్చబడి భద్రముగా ఉండాలయ్యా. భాగ్యవంతమైన స్థితిలోనికి శరీరాత్మీయ జీవితముల్లో మేము వర్ధిల్లాలయ్యా. క్షేమాభివృద్ధిని పొందాలయ్యా. అందుకే ఆశ్రయించాము కదా. అంతేకాక పాపమైన, శాపమైన, మరణమైన, హఠాత్తుగా వచ్చే నాశనమైన విపత్తులైన మీద పడుకున్నట్లుగా యేసుస్వామి చాపబడిన మీ చేతుల క్రింద రాబోయే మాసమంతా భద్రపరచాలయ్యా. అలాగే రాబోయే నెలంతటిలో మా పనులు, మా ప్రయాణములు, మా ప్రయత్నములు, మా ప్రయాసములు, మా ప్రార్థనాంశములు అన్నీ కూడా మీకు అప్పగిస్తున్నామయ్యా. క్షేమాభివృద్ధి కలగాలయ్యా దేవా. అలాగే ఈ దినమున చాపబడిన మీ చేతుల క్రిందకు వచ్చి మిమ్ములను ఆశ్రయించి ఆనుకున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించుము. ఎవరికి ఏదవసరమో అది దయచేయండి. వివాహములు, శుభకార్యములు, గర్భఫలములు, నవమాసములు, భద్రత, సుఖప్రసవము, క్షేమకరమైన కోరిన బిడ్డలు జన్మించుట ప్రభువా, ఆయా ప్రయత్నములలో సాఫల్యత, ఆయా సమస్యలు, కోర్టు కేసులు, కుటుంబపరమైన బాధలు, అప్పుల బాధల నుండి విడుదల, భార్యాభర్తల మధ్య సమాధానము, బిడ్డలు మాట వినకపోవుట, వీటి నుంచి నెమ్మది, సంతోషము, సమాధానము, క్షేమము, సమృద్ధి దయచేయండి అయ్యా. అలాగే మరణకరమైన వ్యాధులు, చిన్ని రోగాలు, జబ్బులు, మరణావస్థ, మరణములోనికి వెళ్ళిన వారిని కూడా ఈ కడవరి దినాలలో సాక్ష్యార్థమై బ్రతికిస్తారని ఆత్మీయ జనుకులు రాసి ఇచ్చారు గనుక, సెలవిచ్చారు గనుక చనిపోయిన వారిని కూడా బ్రతికించే భాగ్యము చాపబడిన మీ చేతుల క్రింద ఏకీభవించిన వారికి దయచేయండి అయ్యా. అలాగుననే కరోనా అనే ఈ అంటువ్యాధి నుండి వ్యక్తిగతముగా మమ్ములను, మీరు మాకిచ్చిన కుటుంబాన్ని, మీరు మాకిచ్చిన సంఘాలను, మా పరిసరాలను కాపాడండి అయ్యా దేవా. అంతేకాకుండా ప్రపంచములో ఉన్న ఈ వ్యాధిని ఏదో ఒక సాధనమున కట్టడి చేసి క్షేమము, నెమ్మది, అభివృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగే అపవాది వాడి కార్యములు వ్యక్తిగతముగా మా జీవితములో, మా ఇండ్లలో, మా కుటుంబీకులలో, మా సంఘములలో ఎక్కడెక్కడైతే అపవాది కార్యములు జరుగుచున్నవో యేసు నీ వ్రేలు చాపి వాటిని గద్దించి బంధించి నిన్ను ఆశ్రయించిన వారికి, అడుగుచున్న వారికి, ఎవరెవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ విడుదల, భద్రత దయచేసి నడిపించుమని, నీ నామఘనత కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీరు బయలుపరుచుకున్న బైబిల్ మిషనును ఎత్తి చూపించుట కొరకు ఈ కార్యములన్నీ జరిగించుమని దేవా. చాపబడిన మీ హస్తముల క్రింద ఈ స్థలము ఉన్నది గనుక ఇక్కడ గాలి, నీరు, మట్టి, ధూళి కూడా నీ ప్రభావముతో నింపబడినట్లు, తైలములో కూడా నీ ప్రభావము నిండి ఉండినట్లుగా చేయుమని అడుగుచున్నాము. సమకూర్చారు, క్షేమమిచ్చారు, సమృద్ధినిచ్చారు, సదుపాయములిచ్చారు, సహకారులనిచ్చారు. ఆటంకాలు లేకుండా, ఆపదలు లేకుండా నెరవేర్చి ఈ కార్యమును పూర్తి చేసినందుకు వందనములు చెల్లిస్తూ యేసునామమున సమర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మందున ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాప ప్రేరేపణ గలవారులారా, దేవుడు పాప విసర్జన శక్తినిచ్చి దీవించునుగాక. అనారోగ్యవంతులారా, దేవుడు ఆరోగ్యం ఇచ్చి దీవించునుగాక. లేమి కలిగిన వారులారా, దేవుడు కలిమినిచ్చి దీవించునుగాక. బిడ్డలు లేని వారులారా, దేవుడు శిశుదానం చేసి దీవించునుగాక. భూత పీడితులారా, దేవుడు ముక్తి దయచేసి దీవించునుగాక. మందమతులారా, దేవుడు మంచి జ్ఞానమునిచ్చి దీవించునుగాక. శత్రుబాధ కలిగిన వారులారా, దేవుడు శత్రుబాధ లేకుండా చేసి దీవించునుగాక. అన్యాయం పాలగుచున్న వారులారా, దేవుడు న్యాయము తీర్చి దీవించునుగాక. రుణబాధలు కలిగిన వారులారా, దేవుడు రుణబాధలు లేకుండా చేసి దీవించునుగాక. సరి అయిన సమయమునకు పెండ్లి సమకూడని వారులారా, దేవుడు మంచి జతను ఏర్పరిచి దీవించునుగాక. కుటుంబ కలహములు కలిగిన వారులారా, దేవుడు ఐకమత్యత కలుగజేసి దీవించునుగాక. నానా విధములైన చిక్కులు కలిగిన వారులారా, దేవుడు చిక్కులను విడిదీసి దీవించునుగాక. దైవభక్తి కుదరని వారులారా, దేవుడు స్థిరభక్తావేశమును మనోనిధానమును పుట్టించి దీవించునుగాక. దేవుని ఎడల అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడు గుణము, అనాలోచన, చింత, నిరాశ మొదలగునవి మీలో చేరకుండునట్లుగా దేవుడు మును దీవించునుగాక. జీవాంతమందు మోక్ష భాగ్యము దయచేయునుగాక. క్రీస్తు ప్రభు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడుగా నుండి ఆయన ఆశీర్వాదములతో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మరణాత. నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు, పని కట్టుకొని చెప్పి వత్తున్నది చాలు.